దివ్య అబ్బో రానే వచ్చింది కంప. ఏందే ఏంది 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 నీకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా? గట్లంటవేందే? పోదామని చెప్పిందే నీకు నేను, మళ్ళా కొత్తగా వచ్చి అడుగుతావు. మరి లేకపోతే ఏ కాలమైన నేను తయారయ్యి 9 గంటలకు తయారై కూర్చుంటే 10:30 అవుతుంది. బ్యాంకు కూడా తీయొచ్చు. తీయంగానే ఇస్తాడా అనే పైసలు? వాడు అది ఇది చదువుకోదా పెన్నులు పేపర్లు? అయ్యో గట్ల కాదే, ఇవాళ రేపు బ్యాంకులలో మస్తు మంది ఉంటుర్రు. అందుకే మనం దబ్బున పోయి దబ్బున నిల్చొని దబ్బున పైసలు గిక్కొని వస్తే అయిపోతుంది కదా. మనం జర్రంత లేట్ చేసినాం అనుకో, చిట్టి రాసి ముందర నిల్చునేసరికి కథం పువ్వ వెళ్ళంటారు. మళ్ళీ 3-4 గంటలు టైం వేస్ట్. అందుకే దబ్బున పోదాంపా. నీకేందవ్వో అక్కడ పని ఇక్కడ, ఇక్కడ పని అక్కడ, మీద మీద చదువుకొని వస్తావు. నాకేమో ఇంటికాడ మట్టగా చేయండి, నాకు నడవదు. ఎల్లికి వెళ్ళాక ముచ్చటకు పోతే పోసొచ్చి పొద్దున్న దాకా పంతన వెళ్ళిందట. గట్లుందా నీ కథ? మట్టగా గురించి నాకే చెప్తున్నావా? పాపా మట్టగా చీర బాగానే కట్టినావు గాని. అబ్బో నీతోటి పెట్టుకుని నా వల్ల కాదు. నడువు నడువు పోదాం. మళ్ళా గట్టేటే ఇట్లా పోదాంపా. ఏ మాతకు ఒక మాట చెప్తానే తెలుసుగా కొంచెంది. మళ్ళా నేను బ్యాంకు వచ్చేసరికి బజార్ అంతా ఒక్కటి చేస్తుంది. పా మళ్ళీ ఇదొకటి ఉందా? అత్తమ్మా ఓ అత్తమ్మా. ఏందే? ఇగో గీ దివ్య నేను బ్యాంకు దాకా వేసి వస్తాం, సరేనా? పోయే నేను ఆపుతానా? అందుకే నాకు దీనికి ఏం ముచ్చట చెప్పబుద్ధి కాదు. గట్ల కాదు అత్తమ్మా, నీకు ఒక మాట చెప్దామని. సరే సరే పోయి రాపో. సరే అత్తమ్మా. అయ్యో అత్తమ్మ మర్చిపోయినా, గడ బ్యాంకు బుక్ పెట్టిన మర్చిపోయిన కవర్లు ఉన్నదేవా? సరే అత్తమ్మ పోయా. అందుకేనా కోడలు పెద్దడుంది, శంగో బిల్లు అని తయారైతుంది. ఏందమ్మా మౌనిక, పెళ్లికి వస్తురా కాలేజీకి వస్తురా? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? లేదు సార్, ఇంటి దగ్గర కొంచెం పని ఎక్కువైంది సార్, అందుకే లేట్ అయింది సార్. అవునా? అట్లాంటప్పుడు కాలేజ్ ఎందుకు, చదువు ఎందుకు? ఇంటికాడ ఉండి పని చేసుకో. అట్లా కాదు సార్, మా అమ్మ నిన్న ఊరికి పోయింది సార్, ఇంకా రాలేదు. నేను ఒక్కదాన్నే అయినా, పని మొత్తం నాకే అయింది. అయినా రోజు నేను టైంకి వచ్చిన కదా సార్. ఎన్నడమ్మా నువ్వు టైంకి వచ్చింది? ఓ రోజేమో బస్సు లేట్ అయిందంట, ఓ రోజేమో అమ్మ లేదంట, ఓ రోజేమో జ్వరం వచ్చిందంటావు. సార్ నడువు నడువురి. ఆ పిల్ల ఎవరు దాచుకుంటుంది? ఓ శ్రావణి, నువ్వా అమ్మ? తెచ్చావా కాలేజ్ ఫీజు? సార్ అడుగుతుంటే ఏం సపోర్ట్ చేస్తలేదమ్మా? తేలే సార్, తేలేదా? నిన్న మొన్న ప్రిన్సిపల్ సార్ అంతగానని చెప్పే కదమ్మా, మళ్ళీ తేలే అంటున్నావు. తెస్తా సార్, రేపు తెస్తా, రేపు ఖచ్చితంగా కడతా. ఫీజు కడితేనే లోపలికి రా, లేదంటే ఇంటికి వెళ్ళిపో. సార్ ప్లీజ్ సార్, ఇది ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, రేపు ఎట్లయినా కట్టేసి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ కడతారు సార్, ఇది ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, ఎలాగైనా రేపు కట్టేస్తారు సార్, ప్లీజ్ సార్. నీకు అవసరమా? నువ్వు ఫీజు కట్టినావు కదా, లోపలన్నారు. నడు. సార్ ఈ ఒక్కసారి సార్, రేపు కట్టేసా సార్, ప్లీజ్ సార్. చెప్తే అర్థమైతే లేదా? కాలేజ్ ఫీజు తీసుకునే కాలేజీ రా. నడు. అమ్మా అమ్మా, ఇంట్లోనే ఉన్నారా? బయట ఉండే బిచ్చపోలకి అమ్మ అమ్మ అని పిలుస్తావేంద్రా? లోపలికి రా.
అమ్మా ఆ సోములు బాబు మిత్తి పైసలు ఇమ్మంటే ఇస్తలేడే. అవునా కొడుక ఇయ్యలేదా? మరి నువ్వేం బిగినవురా ఇంతసేపు? నేను పంపించిందే మిత్తి పైసలు అడకరమ్మన్నాయే, ఇయ్యలేదా వాడు? రే మరి నేనేం చేయాలి? 3-4 సార్లు అడిగినా. వచ్చే నెల 2 నెలల మిత్తి పైసలు ఒకసారి ఇస్తా అంటుండు. ఈ సప్పుడేకి వచ్చినా. సప్పుడేకొచ్చిన అవరో సౌటం ఉండ కొడుక, తన్నైనా మిత్తి పైసలు వసూలు చేసుకొని రావాలి. ఇంత ఆస్తి ఊకనే సంపాదించిన అనరా? కష్టపడి మిత్తి పైసలు వసూలు చేసి ఇంత ఆస్తి సంపాదించిన నర్రా నడు. ఫస్ట్ అడకరా పో. అడకరా నువ్వు ఇంట్లో అడిగా పెట్టవద్దు. అరే ఇస్తలేడంటే మళ్ళీ అడగరమంటే అయినా ఇన్నేళ్ళు కరెక్ట్గా కట్టినగా. ఈ ఒక్క నెలనే ఆపిండు. 2 నెలల మిత్తి పైసలు ఇస్తాడు. ఓహో అవునా కొడుక, ఆమెకే బుద్ధి చెప్తున్నావులే. వాడు బాగానే ఎన్కేసుకొస్తున్నావు, మంచిగానే ఉన్నది. మన పైసలు నువ్వు కట్టరా మరి? అట్లా ఇస్తామంటరా? కట్టు. మిత్తి పైసలు అడతారమ్మంటే కథలు పడుతుండేమో. నడు అడతారా పో నడు. నీ అవసరతి మళ్ళీ ఏడుకోతున్నావు? మిత్తి పైసలు అడగకొస్తాం. ఇప్పటిదాకానే పోయి వచ్చినావు కదా. పోతే వాడు ఇయ్యలేదు, మళ్ళా పోమంటుంది. పోతే ఇయ్యనాడు, మళ్ళీ పోతే ఇస్తాడా? ఏమో మళ్ళోసారి పోయేస్తా. పోకురా పోకు. నీ పెళ్ళం కొంగు పట్టుకునే ఉండు. నీ పెళ్ళం కదే కదా కావాల్సింది. ఉండు సపరేట్ ఈయన్నే. అయ్యో నేను పోవద్దన్న నా అత్తమ్మ. ఇంకా అనాలా మహాతల్లి? పోయేటోని ఇంకెన్నిసార్లు పోతామని అడగబడుతుంది. అబ్బా మీరు లొల్లి పెట్టుకోకురే, నేను పోయి అడుక్కొని వస్తాను కదా. మరి పోకి ఇన్నే ఉంటున్నావేంద్రా? గల్మిట్లాగి పెళ్ళంతో ముచ్చట్లు పెట్టబడుతుంది. వచ్చేది కాదు పోయేది కాదు. పోయి వెతివా. అయినా నేనేమన్నా అత్తమ్మ, ఒకసారి పోతే ఇయ్యలేరంట, మళ్ళెందుకు పోతున్నావు అన్నా. అంటూ ఎందుకనో కుసోని తింటున్నావు కదా. గట్ల ఎండలో పోయి కష్టం చేస్తేనేమో సుఖమేంది కష్టం అనేది అని తెలిసేదాయే. తినాలే పండాలే. ఇటు వెళ్ళిందిగా. ఓహో ఏమైందో ఏమో కుంటుతున్నావు. కాలు ఏపోకలు పెట్టినవేంది? నేనెందుకు కొడుతున్నా పెద్దమ్మ? మంచిగానే నడుస్తున్నా. గిట్ల నడుస్తా మంచిగానే నడిచినట్టాయే. సరే గాని మీ ఆరాలు మొగడు మన పేరు దాసో ఏదో, నాకు మన పేరే రాదే. వాడు మిత్తిస్తలే అసలు ఇస్తలే ఇంతవరకు. వాడు ఆల్ముండమో చెడలో కూర్చున్నబెట్ట. గాల పైసలు నన్ను అడుగుతావేంది పెద్దమ్మ? పై వాళ్ళని అడుక్కుపోరాదు. అబ్బో ఎల్లిగడ్డ మొకందానా, ఒకటే కుండలో తింటారు, ఒకటే ఇంట్లో వంటారు. గాలన పడుతుంది. నీ పాలోలే కదా. అక్క ఓ అఖిలక్క. కవిత ఏందిరా? అక్క మా అత్త ఏడిపోతుందంట. ఏమోరా, మీ అత్త అడిగితే చెప్పే రకమేనా? కానీ ఎడుకోబోతుంది. సరే సరే అక్క. కవిత వస్తున్నా. ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదు. అవును నువ్వు మిత్తి పైసలకు పోయినావు కదా, ఇచ్చిర్రా? ఇయ్యలేదే, మళ్ళా గదే మాట చెప్పిండాడు. సరే గాని నాకు వేసుకుంటానికి జాకెట్లు లేవు కదా. ఇక జ్యోతక్కకి కుట్టుమని 2 జాకెట్లు ఇచ్చిన, పోయి అవి తెచ్చుకుంటా. మరి అమ్మకి చెప్పినావా? మీ అమ్మ లేదు. మీ అమ్మ ఉంటే నన్ను ఓనిస్తుందా? అందుకే పోయి జల్దీ పోయి తెచ్చుకుంటా అంటున్నా. సరే పోయి తెచ్చుకోపో.
బానే ఉన్నా. అక్క ఇప్పుడే వస్తున్నావా? అరే తమ్మి ఇప్పుడే వస్తున్నారా? ఏయ్ మా అక్కను మంచిగా మందలు ఇస్తేందే, ఏదో ఇసం పెట్టుకొని మందలు ఇచ్చినట్టు మందలు ఇస్తున్నావు. అక్క బాగా రాలేదు, ఒక వచ్చినది అక్క. రాలేదురా, అయినా ఆయన గీడికి రానికి తీరుతుందారా, ఎప్పుడు ఆఫీస్ వర్కే. అయినా నీ పిల్లం ఎప్పుడు నన్ను మంచిగా మందలు ఇచ్చిందనరా, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు. ఎప్పుడు కడుపు నిండి ఇష్టం పెట్టుకునే మందలు ఇస్తుంది. అగో అంటుంటే ఎట్లా చూస్తాయండి? అడవిలో చింత పుంతలు పెడితే కనీసం బ్యాగ్ తీసుకునేలేదు, పలకరించలేదు. ఇంకా ఫస్ట్ ఆ బ్యాగ్ తీసుకో, ఇల్లు తీసుకురాపో. నడుపుటా నువ్వు ఇంట్లో తెస్తా మామ తెస్తా. అక్క దా వస్తున్నారా? ఏందిరా తమ్మి ఇంత పక్కగా అవుతున్నావు? నీ పిల్లం నీకు తిండి పెడతలేదారా? అక్క మీ అత్త మామ కూడా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నది, ఇంకెవ్వరు రావాలి. కాళ్ళు కడుకోకపోతే రోజుగా అడుగుతావా ఏంది? అక్క అవునే అక్క మా అమ్మేదే కనబడతలేదు. ఏమో అక్క ఎటో పోయింది. ఏమోనా, సిగ్గు లేదే? అత్త మామ ఎటువైలో పట్టించుకోవా? ఇంట్లో ఏం చేస్తాను? అయ్యో అక్క అత్తమ్మని ఎటు పోతున్నావు అని నేను ఎట్లా అడుగుతా? అడగవే, అడగవు. నువ్వెందుకు అడుగుతావు? ఎందుకంటే నీ నోరు బాగా కొవ్వెక్కింది కదా. ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు? అత్తమ్మని ఏడుకోతున్నావు అని అడిగితే నీకెందుకు అని కొడుతుంది, తిడుతుంది. అయినా నీకు సిగ్గుచేయడం రాదే. నువ్వు కొట్టినా మారో తిట్టినా మారో మా అమ్మోళ్ళు ఇజ్జత్ తీరికే ఉన్నావు నువ్వు. కుమార్ నేను మిషన్ దగ్గరకు పోయి జాకెట్లు తెచ్చుకుంటా. కుమార్, ఒరే తమ్మి. అక్క ఏమైందక్క? అసలు ఎందుకు బతుకుతున్నారో భూమి మీద? సార్ రాయన్నారు వాడు సాగు సాగు. ఏందక్క ఎప్పుడు వచ్చినా నాన్న తిడతాను, ఇప్పుడు ఏమన్నా నేను? లేకపోతే ఏంద్రా, నీ పిల్లని అయిందానికి కాన్నానికి పుట్టింటికి పంపిస్తావు? నీకంటే ఇజ్జత్ లేదు. నా అవ్వ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావురా? నేను పంపించిన బ్యాగ్ తెచ్చి బ్యాగ్ లో బట్టలు పెట్టి మీ అమ్మగారింటికి పోయాను పంపించిన. నువ్వు పంపించకపోతే అది ఎట్లా పోయిందిరా? ఎట్లా పోయింది అది? నేను పంపించలేదాక, ఊరికే పంచాయతీ పెట్టుకుంటుంది పోతుంది, పంచాయతీ పెట్టుకుంటుంది పోతుంది. నేనేడా పంపించిన? అది ఇంకోసారి అవ్వగారింటికి పోతాను కాలు బయట పెట్టింది అనుకో, నువ్వు కూడా దాని వెనక పోయి వేరే సంసారం పెట్టు. అంతేగాని నా అవ్వాయితో మాత్రం ఉండకు. సరే అక్క ఇంకోసారి పంపేది. మరి ఇప్పుడు ఎడికి పోయిందిరా నీ పెళ్ళాం? ఇప్పుడా ఇటుక పోయేస్తా అని చెప్పా, జాకెట్లు కుట్టించుకొస్తా అని. నేను ఇక్కడ కూర్చున్నా, మర్రేష్ చూసుకుంటా పోయింది అది. దానికి ఎంత బల్పురా? సరే తీయక్క, నేను మళ్ళీ వస్తా. చెప్పే ఎందుకు ఏడుస్తున్నావు? ఫీజు ఎట్టలే అని సార్ ఇలా కొట్టిండక్క.
ముచ్చట నాకు తెలిసే నేను ఫీజు తీసుకొని వస్తున్నా చెల్లె, నువ్వు ఏడవకి. నువ్వెందుకు తెచ్చినావు అక్క? నువ్వెందుకు తెచ్చినావు? రేపు అన్న తీసుకొస్తా అని చెప్పిండు, నేను కాలేజ్లో రేపు కడతా అని చెప్పిన. నా పోదాం. వాడు కడతా అన్నా, అది గట్ట నీయే పొద్దున నాకు కల్లారా చూసినా కదా. ఇగో చూడు చెల్లె, ఇప్పటి నుంచి నీ కాలేజ్ ఫీజు నేనే కడతారా, నువ్వు తమ్ముడిని ఏం అడగకు. వద్దక్క, ఈ ముచ్చట మీ వాళ్ళకి తెలిసింది అనుకో, మళ్ళీ మీకు పంచాయతీలు అవుతాయి. నేను అన్నని అడిగి ఎట్లనో అట్లా రేపు కడతది. నేను ఇంటికి పోతున్నా, నువ్వు ఇక. వద్దక్క. చెల్లె నువ్వేం మాట్లాడకే. ఇగో ఇవి 5,000 ఉన్నాయి, ముందు పోయి కాలేజ్ ఫీజు కట్టుకో. బావా అక్కదేం తప్పులేదు బావా, నేనే తెమ్మన్నా. మా ఇంట్లో దీన్ని చదువుడే ఎక్కువ అంటే ఇంకా నీ కాలేజ్ ఫీజు ఇట్లా కట్టనా? నడు బావా అక్కనేమనకు బావా. జాకెట్లు కుట్టించుకుంటాను, పైసలు తెచ్చుకొని విషయాలకి ఇస్తావే. అట్లా నా ఇంట్లోకి వెళ్ళి ఎన్ని పైసలు ఎత్తుకొచ్చినావు దొంగముండా? మొత్తం మా ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చుకొని మీ అవగారాలకు పెడుతున్నావే. ఏడుస్తున్నావు మళ్ళా ఏడకు. కుమార్ ప్లీజ్ కుమారి, ఒక్కసారి మా చెల్లె ఫీజు కడదాం. సార్ ఎలా కొడతాడంట, ప్లీజ్ నీ కాలు మొక్కుతా ప్లీజ్. మళ్ళీ ఎప్పుడు కట్ట ప్లీజ్. మాకు తీట పట్టిందని ఇన్ను నీ చట్టాన్ని చేస్తాం. కుమార్ ప్లీజ్ కుమార్, ఒక్కసారి కడతాం, నీకు అన్నం పెడతాను. ఇంటికి రాడు. ఏమైందిరా? తెలుసు ఏమైందిరా? ఏమైంది అన్న? కాలేజ్లో ఫీజు కట్టనందుకు సార్ ఎలా కొట్టిండు అన్న. ఎవర్రాడు? మనిషా గారురా? ఆడపిల్లని బయటకు వెళ్ళకూడతారా కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టకపోతే? అయినా నేను నిన్న చెప్పినా కదా చెల్లి, పైసలు ఒక తడ పెడుతున్నా తీసుకోవరా, పొద్దున తీసుకొచ్చుకోరా అని చెప్పినా కదా. నేను అంత మంచిగా చెప్పినా, ఎందుకు తీసుకోరా నువ్వు? నేను వదిన అడిగినా అన్న, అడిగితే లేవని చెప్పి తిట్టి పంపించింది. కాదురా, నువ్వు అయినా దాన్ని ఎందుకు అడిగినావు? పైసలు ఎడబెట్టిందో నీకు చెప్పినా కదా, చక్కగా తీసుకొచ్చుకొని సార్ కట్టుకుంటూ అయ్యేపోతుండే, మళ్ళీ దాన్ని ఎందుకు అడిగినావు నువ్వు? మళ్ళీ అట్లా తీసుకుంటే నిన్నేమన్నా అనగలనా అని ఒక మాట అడిగినా అన్న, వద్దన్నది. దాన్ని ఏంద్రా అడిగేది, దానికి ఏంద్రా చెప్పేది? నువ్వు ఇంకొకసారి దాన్ని ఎప్పుడు అడగకు. నీకు పైసలు కావాలంటే నన్ను అడుగు, నేను సపరేట్గా ఇస్తా. దాని ఇంకోటి అడగకు. బ్యాగ్ తీసుకో, నడు, ఫీజు కడుతుపా. ఎవడాడు? నేను పంపిస్తున్నా. ఏంటండి సారు? ఏనా ఏమయ్యా సారు? పిల్లలు ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించుడేనా? ఇదేనా మీ కాలేజీ పద్ధతి? ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించకపోతే లోపల కూర్చొని పూజ చేస్తారు అనుకున్నావా? అరే కడతారు సార్,
ఓ రోజు వెనక ఓ రోజు కూడా కడతారు. మేము కాలేజీ చేయలేదా, మేము చదువుకోలేదా? మాకు కొత్తగా చెప్తుర్రు. నువ్వు చదువుకోవచ్చయ్యా, ఇది గవర్నమెంట్ కాలేజీ కదా, ప్రైవేట్ కాలేజీ. ఈ ఫీజు అంటే టైం కట్టాల్సిందే. అరే ఏ కాలేజ్ అయితే ఏంటి సార్, కొంచెం టైం అయితే ఇవ్వాలి కదా. ఇచ్చినాం, 10 రోజులు టైం ఇచ్చినాం, ఇంతవరకు కట్టలే. మీ చెల్లె అందరు కట్టలేదా? అరే 10 రోజులు ఇస్తే సరిపోతుందా సార్? ఒక్కోళ్ళ పరిస్థితి ఒక్కోళ్ళు ఎక్కువ ఉంటుంది, కొంతమంది కట్టలేరు. మీరు స్టూడెంట్స్ పైన బిజినెస్ చేస్తే ఎట్లా? ఒక 4 రోజులు టైం ఇవ్వాలి, ఎట్నో కట్టుకుంటారు కదా. అందరి పరిస్థితులు ఒక లెక్క ఉండదు కదా. నేను ఇదేదో చెప్తున్నావు అయ్యా, ఇంత పెద్ద కాలేజీ నడపాలంటే మా బాధలు మాకు ఉంటాయి కదా, ఫీజులు కట్టాలి కదా. మరి కట్టకపోతే మేము ఎట్లా నడిపిస్తాం, వాళ్ళకి చదివి ఎట్లా చెప్తాం? సార్ మేము మొత్తమే కట్టమంటలేము కదా, మీ బాధలు మీకు ఉంటాయి, అది మాకు తెలుసు. మీరు ఫస్ట్ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఫీజులు తీసుకోండి. మీరైతే ఇయర్ ఎండింగ్ అయిపోయే వరకు అయితే ఫీజులు వస్తుంది, సర్టిఫికేట్ బయటికి ఇయ్యారు కదా. మేము కూడా వేసినాం సార్ కాలేజ్లో. ఇప్పుడైతే సగం ఫీజు కడుతున్నా, మా చెల్లె అయితే చదువుకోండి. పోరాను కాలేజీలకు పోనాడు. సరేలే, ఎంతో అంత కట్టి ఆ రిసిప్ట్ ఏదో తీసుకోను, ఇంకో 3 నెలల మిగతాది కట్టేసి తీసుకో. కడతా సార్. ఉందా లేదా ఇంట్లో? అమ్మా ఓమా ఏందిరా సప్పు లేదండి, లేదా ఇది? బ్యాంకుకు అయింది గారా, నీకు చెప్పలేదా? అరే రాత్రి అను ఇలా పోతా అని, నేను పోతానే అన్నా. అయినా కూడా నేనే పోతా అన్నది. సరే పోనీ అన్నం పెట్టు. ఏం కూర చేసిర్రే? బీరకాయనా? ఏడికి పోయొచ్చినావు బిడ్డ ఇంతసేపు? కాలేజ్ కాడికి పోయించిందే. నువ్వు కాలేజ్ కాడికి ఎందుకు పోయినావురా? ఫీజు కట్టొద్దా? అప్పుల్లో ఫీజు పైసలు తీసుకోవాలి, మళ్ళీ కాలేజ్ దగ్గర పోయి కట్టొచ్చునా. కట్టొచ్చినావు బిడ్డ, మంచి పని చేసినావు. పిల్ల పచ్చోలు ఏడ్చుకుంటా వేయిందట, ఇంకా సుగునక్క చెప్పింది. బయట పెట్టినట సారు. ఆగో కట్టపోదుమా, ఇంకా బయట ఎందుకు ఉంచిండు? ఎవడాడు? నాకు దాన్ని రాపోయినావు. ఊకుంటారే వాళ్ళు పెద్ద పెద్ద సార్లు. కట్టపోతే బయట ఉంచుడేంది, ఇంటికి కూడా పంపిస్తారు. కట్టపోతే వాళ్ళే కాలేజీ నడుపుకుంటారు. మంచిగానే ఉండవు. కాదురా, దానికి ఇచ్చే పోతివి, అది ఇత్త అయిపోవు కదా. ఎందుకట్లా చెప్తాంది అది? నాకు ఇచ్చినా నేను ఇత్తునుగా బిడ్డ, పోరి అట్టి ఏడ్చుకుంటావా? నాకేం ఎరకనే, నేను దానికి మంచిగా చెప్పిన. చెల్లె 4-5 రోజుల నుంచి కాలేజీ ఫీజు అడుగుతుంది, కట్టాలన్నట. ఈ పైసలు ఇయ్యని 5,000 దానికి చెప్పి పెట్టిన. చెల్లె ముంగంటే చెప్పిన. అదెంత బద్వా చేసి మెసేజ్ ఇవ్వకుండా. నువ్వేమన్నాను బిడ్డ, నీ పిల్లం అయితే నాకు అస్సలు నచ్చుతలేదు. నచ్చపోతే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. అసంటప్పుడు నాకు మరి పెళ్ళి ఎందుకు చేసినావు దాన్ని ఇచ్చి? చేసినంత మాత్రాన ఓ అత్త తెలియదు, ఓ ఆడబిడ్డ తెలియదు, ఓ మొగుడు తెలియదా? ఇంట్లో బయట నలుగుట్ల ఎంత పడితే అంత మాట్లాడుతుందారా? నేను నీ ముఖం చూసి ఊకుంటానా, లేకపోతే దాన్ని చింత పని చేసినట్టు చేసి అవ్వగారింటికి పంపిద్దు. ఎందుకు అట్లా అంటావు? మొన్ననేగా పెళ్లి చేసుకున్నది. అరే 4-5 ఏళ్ళు కూడా కాలే కదా, నేర్చుకుంటది. చిన్నపిల్లనే అది కూడా. గట్లనే ఎన్కేసుకురారా నీ పెండ్లాన్ని. అవ్వనన్నయ్య ఓని, చెల్లెనన్నయ్య ఓని, నిన్నగాక మొన్న అక్కింటికి అత్త అనరాని మాటలాని దాన్ని పంపించే. ఇంకేం కావాలా బిడ్డ? పోనీ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇవ్వాలన్నా చెప్పు. అనకురా అనకు, నీ పెళ్ళం నువ్వు కలిసి నిమ్మలంగుండుర్రి. నేనే నా పోరిని కట్టేటన్న తీసుకొని పోయి చదువుకుంటా. ఆ ముండగోడుకు ఆయనతో పోరికి లగ్గం చేసి వేయినా అయిపోతుండే, నా మెడకు తలగబెట్టి వేయండు. ఎందుకే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నిన్ను ఎవరు ఉమ్మన్నారా ఇళ్ళకెళ్ళి? పొమ్మనేది ఏమున్నదిరా? పొమ్మనేది నీ పెళ్ళం చేసేది గట్లనే ఉన్నది. నా మొగడేంది ముఖం గట్ల పెట్టుకుని గడ కూర్చుండు. మా అత్తేమో బాగానే ఎక్కించినట్టున్నది షాడీలు చెప్పుకుంటా. అబ్బో అయితే నేను పోతానే. ఏం పోతావక్క? నాతో బ్యాంకుకి వస్తుంది, ఉత్తగానే పోతావా? చాయ్ అయిపోతుందా?
ఏమైందయ్యో? బువ్వ గట్లే ఉన్నది, గిన్నె నిండా నీళ్ళు పోసినావు. తిండి ఎక్కువైతుందా ఏంది నీకు? ఎక్కువైతుంది, తిండి బాగా ఎక్కువైతుంది. గంతగానం ఎక్కువైనప్పుడు గిన్నెలు ఎందుకు వేసుకున్నాడు? కుండల్లో ఉంచితే ఇంకెవరైనా తింటారు కదా. నువ్వు కూసపోయా, నేను నీళ్ళు తీసుకొస్తా. బ్యాంక్ ఎందుకు పోయినావు నువ్వు? అగో నేను నీకు రాత్రి చెప్పినా కదా బ్యాంకుకి పోతా అని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పోతున్నా అని చెప్పినావు కానీ ఏం పని మీద పోతా అని చెప్పలేదు కదా. మా నాయన 1,00,000 రూపాయలు నా అకౌంట్లో వేసిండు. అవి తీసుకురానికే బ్యాంకుకి పోయినా. అదే మన కూతుళ్ళం బంగారం బాగున్నారు కదా, 1,00,000 రూపాయలతోటి కొనుక్కో బిడ్డ అని చెప్పిండు. ఓహో, పెళ్ళైన 1.5 సంవత్సరాలు గుర్తుకొచ్చింది అట్నా మీ నాయనకు తులం బంగారం బాకిది? ఏదైతేంది, ఇచ్చిండు కదా, ఏం ఎగ్గొట్లే కదా. రేపు పొద్దుగాల మార్వాడ్ షాప్కి పోయి కమ్మలకు మాటీలకు ఆర్డర్ ఇచ్చిరా. ఆల్రెడీ నీకు ఒక జత కమ్మలు ఉన్నాయి కదనే, మళ్ళా కమ్మలు అంటావు? ఒక జత ఉంటేంది, మళ్ళీ వేయించుకుంటా. బంగారమేనాయే, ఏమన్నా ఖరాబ్ అవుతుందా? ఇక 12 జతలు చేయించుకో. ఇంట్లో పెడితే దేనికన్నా అవసరం వస్తాయిగా పైసలు. అసలు ఇప్పుడు కరువు దినం. మంచిగానే ఉన్నావు. ఈ పైసలతో నేను బంగారం కొనుక్కోలేదు అనుకో, మా అయ్య నిన్ను నన్ను మా ఇంటిది కూడా రానియరు. అవి మీకు ఇచ్చే పైసలు కదనే, మీరు బంగారమే కొనుక్కుంటారు, దేనికన్నా వాడుకుంటారు. ఇంటికి ఎందుకు రానియరు? కాదే, నేను రాత్రి నీకు ఏమని చెప్పి 5,000 ఇచ్చినా? రేపు పొద్దుగల చెల్లె కాలేజీకి పోతుంటే 5,000 ఈ కాలేజీ ఫీజు తెచ్చుకుంటుందని చెప్పినా, మరి ఎందుకు ఇవ్వాలి నువ్వు? నేనెందుకు ఇవ్వలేదు? నేను ఇద్దాం అన్న చేతిలో పట్టుకున్న పైసలు మీ చెల్లెనే నన్ను అడగలేదు. ఎందుకే అన్ని అబద్ధాలు? చెల్లె పోయికా నిలబడి 10 మాటలు అడిగిందట, వదిలే కాలేజీ ఫీజు అని. పిల్లని తిట్టి బెదిరించి ఇయ్యాలనే కట్టాలా, రేపే కట్టాలా, మెల్లెకి కట్టుకుంటుంది అని పంపించినమాట. అదే నా పద్ధతి. అగో నన్నెందుకు అడిగింది? నేను ఏదో పనులు ఉన్నప్పుడు అడగొచ్చు, అది నాకు మతికే ఎక్కలేదు. సరే, మీ చెల్లి అయితే రానిది. మీ చెల్లి వచ్చినాక మొగమిల్లు ఇప్పిస్తా. చూసినావా దివ్య, మా ఇంట్లో బదనాములు గిట్లుంటాయి. 1కి 2, 2కు 4 వేసి చెప్తారు. ఏందేను మొక్కమిల్లు ఇచ్చేది? పిల్ల గీన్నే ఉండాడిగే, నేను లోపలనే ఉంటి. ఆయన నా కొడుకు ఇచ్చిన పైసలు ఇచ్చేందుకు నీకేం నొత్తాందో? పుల్లను గొడగొడ ఏడిపిస్తుర్రు. ఇక ఈ 4 రోజులు చదివిపించి పెళ్లి చేసి పంపిస్తా. ఇక అప్పుడు అందరికి నిమ్మలం అవుతుంది. నాదేముంది, నేను ఉంటానో సత్తనో. చూసినావా దివ్య ఎట్లా బదనం చేస్తుర్రు? ఎటు పెట్టి వీళ్ళ కొడుకు ముంగట 4-5 మాటలు నా మీద ఎక్కించి చెప్పాలి. ఆయనతో నన్ను కొట్టిపియాలి. అప్పుడు మా కళ్ళు చల్ల పడుతుంది, నిమ్మలంగా ఉంటది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గట్లా అంటారు. ఓ పోరి చూస్తున్నావా, ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా? ఏమన్నా తప్పు ఉంటే నన్ను దన్ను. ఊకే అక్క, ఊకేం లొల్లి పెట్టుకుంటారు. ఇంట్లో మనుషులు బయట వేసుకుంటారు. లొల్లి బంద్ చేయరి. పోతున్నా అర్థం నేను. చెల్లె, నువ్వు పొద్దుగా వదిలే, నువ్వు కాలేజీ ఫీజు కట్టమని పైసలు అడగలే, ఏమని చెప్పలే? అన్నా, నేను ఎవరినేం అడగలే, సరేనా? మర్చిపోయినా. నాయనా, నువ్వు గంతగానం తాగుడు ఎందుకే? నీ ఆరోగ్యం ఖరాబ్ కాదా? నాకేమైతే బిడ్డ, నేను గట్టి ఉన్నా. ఉన్నావే, గట్టిగా ఉన్నావు, కానీ ఎప్పుడు గట్టిగానే ఉండాలని చెప్పి బంద్ చేయని చెప్తున్నా. నేను ఎప్పటికీ గట్టిగానే ఉంటా బిడ్డ. నువ్వైతే కళ్ళు తాగు, నీకోసం గట్టి కళ్ళు తెప్పించిన. కడుపు తాగాలి, కళ్ళు మంచిగా ఉంటా చూడు. సరే, ఇక నీ ఇష్టం గాని అమ్మేదే ఇంకా వస్తలేదు. మీ అమ్మకేంద్ర మారాయణ లెక్క చూసుకుంటా, నేను వస్తుంది ఎడిపోతుంది. నేనేం అడుగుతానా, నువ్వేం చెప్తానవే? ముందు కొడుకు రానే వచ్చిండు. చూస్తే ఆయన లతుక్కు మనం అందుకుంటూనే ఉంటాడు.
అమ్మో నా బిడ్డ వచ్చిన బంగారు కొండ నా పండు ఎప్పుడు వచ్చినవే? అమ్మా నేను వచ్చి 3 గంటలు అవుతుంది. ఎడికి పోయినావు నువ్వు? నేను ఎడికి పోయినా బిడ్డ, ఇంకా పక్క పొంటూళ్ళే మనకు పైసలు ఇచ్చే ఉందని అంటే పోయినా. వాడి 4 దాన్ని జాడించుకొని వచ్చిన. అవును గాని ఒక్క మాట చెప్పలేవేంది బిడ్డ నువ్వు వస్తున్నట్టు? ఫోన్ అన్న వేయొద్దా? అదేందే అమ్మా, నేను వస్తున్నాను. నిన్ననే నాయనకు ఫోన్ చేసి చెప్పిన కదా, నీకు చెప్పలేదా? ఈ నల్లికుంట్ల పాడుకో నాకు చెప్పర్రా, అన్ని లోపలనే పెట్టుకుంటాడు తాగో సాయిగాడు. పోయిపోయి మళ్ళీ నాయన మీదనే వాడు. ఎందుకే అమ్మ గట్ల తిడుతున్నావు నాయన? అట్లా కాదే, ఈ ముండ కొడుకుని దంచాలే. చూసినావా పట్టవాటిలు ఎట్లా తాగుతుండో? అమ్మా ఏందే? ఏంది బిడ్డ గట్లంటావు? ఉండు నాయనకు చెప్తా. అగో నాయన, అమ్మ చూడ ఏం తెచ్చిందో. ఏం తెచ్చిందిరా బిడ్డ? ఏం తెచ్చినవే? ఏందయ్యా నువ్వు చూపించడు బంక చెక్కలు తాగుతున్నావా? పొక్క వల్ల కూర్చొని తాగు. చూసినావా బిడ్డ? ఏమన్నా చూసినావుగా? ఓ అయ్యా ఓ మొగడా, ఈ బడ్డు ముందు ఎటువైంది? ఇంట్లో లేదు, ఎటువైంది? ఏమోనే ఎటుపోయిందేమో, నాకేమైనా చెప్పొద్దా? రాని అది ఇంటికైతే రాని, వచ్చినాక దాని సంగతి చెప్తా. ఏందమ్మా కోడలు కనిపించకపోయేసరికి అత్తపానం ఆగబెడుతున్నట్టుంది. ఆగం కాదే, దాన్ని అడ్డంగా నరకబుద్ధి అవుతుంది గొడ్డుముండని. దాన్ని మీరు ఇంకో 4 రోజులు అయితే అదే మిమ్మల్ని అందరినీ నక్కుతుంది. దాన్ని మీరు నక్కుతారంట. ఏం చేస్తాం బిడ్డ మరి? ఇంట్లో సంసారం బయట పడొద్దంటే మూసుకొని ఉండాలి. కాదమ్మా, అది దాని అవగారింటికి మళ్ళీ పోయిందని నాకు ఫోన్ చేసి చెప్పినావు. మళ్ళీ ఎట్లా రానిచ్చినావు దాన్ని? పంచాయతీ మాట్లాడద్దు, ఎందుకు రానిచ్చినావు దాన్ని? నేను ఎందుకు రానిచ్చిన బిడ్డ? అదంతలా అదే అవ్వగారింటికి పోయింది, అదంతలా అదే వచ్చింది. అత్తమ్మ నీ కాలు మొక్తా ఇంకోసారి పోను అన్నది. ఇజ్జతికి ఇంట్లోకి తోలుకున్నా. ఏం చేయమంటావు బిడ్డ? గట్నే అది ఆడిచ్చినట్టు ఆడుర్రి, ఇంకేముంది? లేదు బిడ్డ, అది మన బలంలో కలిసట్లేదు. ఏదో ఒకటి చేసుకోవాలిగా. ఇంకేందా చేసేది? ఇడుపుకాయడం చేయది. తమ్మునికి ఇంకో మంచి పిల్లని చూసి చేద్దాం. ఎక్కడో గతి లేని దాన్ని తీసుకొచ్చి అంటగట్టిలు ఉన్న తమ్మునికి. అయ్యో ఇడుపుగాయడం అంటే ఉత్తగనే నా బిడ్డ. నలుగురు 4 మాటలు అంటారు. ఈ అడ్డమైన ముండ కొడుకి అప్పుడే చెప్పిన, గతి లేని సంబంధం తీసుకొచ్చి నా కొడుకు అడ్డగట్టిండు. నా కొడుకు బతుకు ఆగం ఆగం అయింది, అడివడిపోయింది. అదొక ఇల్లు చక్కగా ఉందా, ఆకిలి చక్కగా ఉందా, ఏం చక్కగా ఉంది? నా బతుకు పాడుగా నాదే ఇట్లుందంటే నా కొడుకు కూడా అట్లనే ఉంది. బంగారం ఉండే పెళ్ళైనప్పటి నుంచి కష్టమే వానికి పాడుగాను. సార్ అమ్మ ఏడవకి, ఇంకా ఏం ఏడుస్తలే తీయే. నేనెందుకు ఏడుస్తా? ఊకే నన్నంటేమే. మన కొడుకు కోసం నలుగునని చెప్పేసి 3-4 ఏళ్ళు సంబంధాలు దేవలాను, ఏదో దొరకలేదు. అయినా కూడా వాళ్ళకు ఆస్తిపాస్తులు లేకుండా పిల్లగా ఎర్రగా బురవుందని చెప్పేసి వాళ్ళ రూపాయి కట్నం ఇవ్వకుండా మనం పెళ్లి చేసుకున్నాం. చేసుకుని ఏం లాభం? అయ్యో దున్నపోతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు ఉంది. ఇది వరకు పిల్లలేదు జల్లలేదు గొడ్డుముండ. ఎర్రగా బుర్రగా ఉందని చెప్పబడుతుంది. ఇంకా ఇదంతా కాదే అమ్మా, దానికి ఎంతో కొంత చిడుపుకాయడం చేయరు. పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, ఇక దానికి పిల్లలు పుట్టారు. మా ఊర్లో మంచి పిల్లని చూసిన తమ్మునికి ఆమె ఇచ్చి పెళ్లి చేద్దాం. నిజమే బిడ్డ నువ్వు అన్నట్టు. ఊకే దాంతో రపరప ఎందుకు బిడ్డ? మనకు ఏదో ఒకటి వేసుకొని పాడు కావాలి.